సార్ ఇప్పుడు ఎర్రనాయుడు గారు మన రామ్మోహన్ నాయుడు గారి వాళ్ళ ఫాదర్ ఒకప్పుడు చాలా ఒక అద్భుతమైన బలమైన ఉత్తరాంధ్ర నాయకులు టీడీపీ తరఫున చాలా జాతీయ స్థాయిలో కూడా మంచి పేరు సంపాదించిన వ్యక్తి. ఆయనతోని మీ అనుబంధం ఎలా ఉండేది సార్? చాలా మంచి అనుబంధం అండి. యాక్చువల్గా పార్టీలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను అప్పటికే యాక్టివ్ జిల్లా కార్యదర్శిగా ఉండడం పార్టీలో 83 ఆ ప్రాంతంలో. అప్పటి నుంచి మేము కలుసుకోవడం అంటే గౌరవంగా ఒక పార్టీలో కలిసి తిరుగుతుండే ఉండాలి. అదృష్టం బాగుండి నేను 89లో ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన కూడా ఎమ్మెల్యే అయినారు. ఇద్దరు ఒకటే కమిటీలో 2 కమిటీలు కలిసి చేసాం. బీసీ కమిటీలోని తర్వాత ఎస్టిమేట్ కమిటీలో ఆ పని చేయడంతో అనేక టూర్లు వెళ్ళాం మేము. దాంతో అతనితో నాకు చాలా సన్నిహితం. కానీ కొత్తగా ఎమ్మెల్యే అయినా అప్పటికే 2 సార్లు 3 సార్లు 3వ సారి ఎమ్మెల్యే. ఆయన దగ్గర రాజకీయం ఎలా ఉండాలి, అధికారులతో ఎలా ఉండాలి, ప్రజలతో ఎలా ఉండాలో కొంత నాకు ట్రైనింగ్ కూడా జరిగింది. అదృష్టం బాగుండి ఆయన సెంట్రల్ మినిస్టర్, నేను స్టేట్ మినిస్టర్. ఆయన కేంద్ర మంత్రిలో నేను రాష్ట్ర మంత్రిని. ఇంకా మరీ అనుబంధం, ఢిల్లీ వెళ్ళడం, వారితో కొన్ని మాట్లాడడం చేయడం. ఆ రకంగా ఎర్రనాయుడు గారితో నాకు చాలా సన్నిహితంగా అనేక సందర్భాల్లో నేను మినిస్టర్గా నాకు సన్మానం చేస్తే ఆయన ముఖ్య అతిథిగా రావడం. నేను ఫార్మాసిటీలో నిరాహారదీక్ష చేశాను. దేనికోసం సార్? ఫార్మాసిటీలో నిర్వాహకుల కోసం, మత్స్య కార్మికుల కోసం. నిరాహార కంటే డయాస్ దిక్కుంటా, స్టేజ్ దిక్కుంటా. ఇది నిరాహార అంటే నాటకాలు అనుకుంటారని అక్కడే మంచి దాకా అక్కడే పడుకునేవాడిని. డయాస్ యూనిట్స్ కూడా అక్కడే వేసేవాడిని. అలాంటప్పుడు అర్ధరాత్రి అప్పుడు వచ్చి ఎర్రనాయుడు గారు వచ్చి అక్కడ కూర్చొని అధికారులు అందరికి పిలిపించి, ప్రతిపక్షంలో ఉన్నాను, కిరణ్ కుమార్ చీఫ్ మినిస్టర్ గారు పిలిపించి ఎర్రనాయుడు గారు అర్ధరాత్రి అప్పుడు నాకు నిమ్మరసం ఇచ్చిన వ్యక్తి. అయినా ఏది అగ్రిమెంట్ చేసుకొని అగ్రిమెంట్ రాయించి జాయింట్ కలెక్టర్ నిర్దేశ ఆ కాగితం నాకు ఇప్పించి అంత అనుబంధం ఉన్న నాయుడు గారు. దురదృష్టం ఏంటంటే నేను చనిపోయినట్టుగా నాకు ఇన్ఛార్జ్గా ఉన్నాను శ్రీకాకుళానికి. శ్రీకాకుళం ఇన్ఛార్జ్గా ఉంటే తిరుగుతున్నాను ఆయనతోటి. అదే రోజు కూడా నాకు ఫోన్ చేశారు, చనిపోక ఒక 3 గంటల ముందు నాకు ఫోన్ చేశారు ఎర్రనాయుడు గారు. ఇలా నేను వైజాగ్ వస్తున్నా, వస్తావా అని. తొలి రోజు కలిసి ఉన్నాం, శ్రీకాకుళంలో ఫంక్షన్ చేస్తాం. అనుకోకుండా వాయిదా పడింది. ఒక నాయకుడు, ఒక మండల ప్రెసిడెంట్ గారు వస్తూ మీటింగ్ వస్తూ చనిపోయారు రోడ్ యాక్సిడెంట్లో. మీటింగ్ క్యాన్సిల్ చేసి వస్తాను నేను. మళ్ళీ అది చెప్తూ మర్నాడు నాకు మళ్ళీ ఫోన్ చేసి, సంతాపం అయిపోయింది, దహనం అయిపోయిందిరా, వీళ్ళంతా వెళ్ళవరా, బాగా పాపం దురదృష్టం మంచి నాయకుడిని పొగుడుతూ నేను వైజాగ్ వస్తాను, నువ్వు వస్తావా అన్నారు. ఆయన ఒరే, నేను ఎప్పుడు ఆయన ఒరే అన్నాడు కాదు, నన్ను ఒరే అనేవాడు. తప్పే ఉంది, ఆయన ఎప్పుడు నన్ను ఒరే అన్నాడు, నేను ఎప్పుడు ఒరే అన్నాడు కాదు, నాయుడు అనేవాడిని. అయితే అప్పుడు నిన్ను ఒరే అన్నారు సరదాగా. ఒరే నేను వస్తావేట్రా అన్నారు. లేదు నాయుడు, నేను అయ్యప్ప మాలలో ఉన్నాను, దీక్షలో ఉన్నాను, నేను రాలేను, ఉండిపోతాను చెప్పి 10 పళ్ళ రూమ్ పెడతాను అన్నాను. వద్దు నేను వెళ్ళిపోతాను అన్నారు. అంటే అంత చనిపోయే కారణంలో 6 గంటల ముందు కూడా ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. అంత సన్నిహితం, అంత గౌరవం, నన్ను అభిమానం. ఏ పని ఢిల్లీలో కానీ ఎప్పుడు ఏ పని చెప్పినా సరే తక్షణమే ఫోన్ చేసి పని చేయించేవాడు నాకు. అంచేత అదృష్టం అప్పటికే అనుబంధం, కుటుంబాలకి మాకు, ఆ కుటుంబం మా కుటుంబం అనుబంధం ఉంది. అదృష్టం భగవంతుడి వరంగా నాకు అల్లుడైనారు ఆయన. సార్ ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారు అనగానే ఆయన పార్లమెంట్లో మాట్లాడుతూ ఉంటే చాలామంది ఫిదా అయిపోతూ ఉంటారు. ఈవెన్ మోదీ గారు కూడా చాలా బాగా మాట్లాడారు మీరు అని చెప్పి అభినందిస్తూ ఉంటారు రామ్మోహన్ నాయుడు గారిని, మీ అల్లుడు గారిని. సో ఆయన స్పీచ్ అదంతా చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? మీరేమైనా అంటే సీనియర్ శాసనసభ్యులు, సీనియర్ రాజకీయ నాయకులు టీడీపీలోనే 82 నుంచి ఉన్నారు. సో రామ్మోహన్ నాయుడు గారు పార్టీలోకి వచ్చిన తర్వాత మీరు ఏమైనా సలహాలు ఇవ్వడం, లేకపోతే ఆయన పార్లమెంట్కి వెళ్ళిన తర్వాత మీరు ఇట్లా మాట్లాడితే బాగుంటుంది, ఎలా మాట్లాడితే బాగుంటుంది అని ఏమైనా సూచనలు ఇవ్వడం అలాంటివి జరిగాయండి? ఇప్పుడు లేదండి. ఒకసారి నాకు TV5 ఇంటర్వ్యూ అయిందండి. మన పార్టీ ఆఫీస్లో విజయవాడలో నాకు ఒక అమ్మాయి నాకు TV ఇంటర్వ్యూ చేశారు. ఆలోగా చెప్పాను, అమ్మ నేను ఎంత సీనియర్ అయినా, అప్పటికే రామ్మోహన్ 2వసారి ఎంపీ, రామ్మోహన్ రెడ్డి గారు మొదటిసారి ఎంపీఓ నాకు గుర్తులేదు. నేను చెప్పాను, ఆ TV5 ఇంటర్వ్యూ చెప్పాను, నేనే రామ్మోహన్ రెడ్డి కొన్ని నేర్చుకునే పరిస్థితికి వచ్చింది, నేనే కొంత ఫాలో అవుతున్నాను అంటే ఆయన నేను చెప్పే ఆవశ్యకత లేదు. నేను ఏదో దగ్గరుండి మామగారు చెప్పిన దాని మీద రామ్మోహన్ పైకి వస్తున్నాను కూడా పొరపాటు. కొన్ని విషయాల్లో రాము నేను ఫాలో అవుతున్నాను, సీనియర్ అయినా. ఆయన విధానం, ఆయన ప్రిపరేషను, ఆయన స్టడీ నాకు చాలా ఆశ్చర్యం కలిగింది అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఈరోజు ఏం చెప్తున్నాం, రామ్మోహన్ నాయుడు గారికి నేను సలహాలు ఇవ్వాల్సిన పరిస్థితి కాదు. ఆ భగవంతుడు ఇచ్చిన వరం, వాళ్ళ నాన్నగారు ఇచ్చిన ఆశీర్వచనం, ప్రతిదీ కూడా తనగా తను తెలుసుకొని స్పాంటేనియస్గా సబ్జెక్టుని ప్రజెంట్ చేయడంలో అదొక ఆయన ఆర్ట్, అదొక కృషి, ఆయన నేను ఫాలో అవుతున్నాను. సరే, అప్పుడు ఉత్తరాంధ్ర అనగానే ముఖ్యంగా విశాఖ జిల్లా, ఉమ్మడి విశాఖ జిల్లా అనగానే 2 నాయకులు, మీరు అయ్యన్నపాత్రుడు గారు ఎక్కువగా పేర్లు వినిపించేవి. రెబల్గా మాట్లాడేవారు, గట్టిగా పోరాడేవారు, మాట్లాడగలిగేవారు.
సో అయ్యన్న పాత్రుడు గారితో మీ అనుబంధం ఎలా ఉంది? ఇప్పుడు ఆయన స్పీకర్ అయిన తర్వాత ఈ మధ్య కలవడం ఏమైనా జరిగిందా? వాటి కోసం ముచ్చటించుకోవడం ఇలాంటివి ఏమైనా జరిగిందా సార్? కలుస్తూనే ఉన్నాము. నిన్న కాక మన రాయకొత్తలో కలిసాం. అయ్యన్న గారు నేను మాకు సుదీర్ఘ చరిత్ర రాజకీయ నడకలలో మొట్టమొదటి అయ్యన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు, నేను కార్యదర్శి ఉన్నప్పుడు చాలా అనుబంధంగా భయ్యాను స్టార్ట్ అయింది మా లైఫ్. నేను మంత్రి అయ్యే వరకు కూడా కలిసే పై చేయింది. సరే, దురదృష్టం 2000లో ఆయన మంత్రి అవడం, నేను మాజీ మంత్రి అవడం, కొంతమంది వ్యక్తులు మధ్యలో ప్రవేశించి మాకు తగాదా పెట్టడం జరిగింది. అది కొంతకాలం నడిచింది. మళ్ళీ 2004లో కలిసాం. 2009లో కూడా కలిసే ఉన్నాం. 2009 అనుకునే సీట్లు ఫైనలైజ్ చేసాం. 2009 మధ్యలో మళ్ళీ మా ఇద్దరికి ఒక నిమిషాల్లో విభేదాలు వచ్చాయి. ఏంటి సార్, ఇది ఎవరైనా క్రియేట్ చేశారా లేకపోతే అనుకోకుండా? ఒక వ్యక్తిని సస్పెండ్ చేస్తే అది అతను అటుపక్క మాట్లాడడం, నాకు వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది. ఆ గ్యాప్గా 14లో కలిసిలేము. మంత్రిగా ఉన్న 3 ఏళ్ళు మేము కలిసిలేము. మళ్ళీ మధ్యలో మేము కలిసాం. కలిసిన తర్వాత ఆ వేళకి ఈ వేళకి మళ్ళీ మాకు ఏ రకం విభేదాలు లేవు, తగాదాలు లేవు. అక్కడి నుంచి ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కలిసాం. మళ్ళీ 19లో ఎవరి కష్టాలు పడ్డాం. 19లో మళ్ళీ ఆయన పక్క పార్టీల కోసం పోరాడుతూ ఉన్నాం. ఇన్నాళ్ళలో నా అదృష్టం స్పీకర్ అయ్యారు. ముఖ్య చంద్రబాబు గారి ఆశీస్సులతో స్పీకర్గా ఉన్నా. నేను గౌరవం మాకు కలిసి ఉంటున్నాం, మాట్లాడుతున్నాం. మాకు ఈ మధ్యన ఏ రకం విభేదాలు లేవు. మామూలుగా కలుసుకునేటప్పుడు అంటే ఏ విధంగా పిలుచుకుంటారు? భయ్య అనుకుంటాం. ఆయన భయ్య అంటే నేను భయ్య అంటాను. ఇప్పటికీ ఆయన స్పీకర్గా ఉన్నా నన్ను భయ్య అంటారు, నేను భయ్య బాగున్నారు. అప్పటికి నిన్న కాక మనం రాయకర్తో కలిసి ఉన్నాం పండకేళ్ళు. అయితే అదే లేదు, మా అయ్యన్న పాత్రుడు గారు నేను సరే ఆయన స్పీకర్ కనుక మనం గౌరవం ఇవ్వాలా. ఆయన స్పీకర్ అంటే ఎలాంటి వారైనా గౌరవం ఇవ్వాలి స్పీకర్గా, అదే ప్రోటోకాల్ అది ఆ పక్కన నేను గౌరవించుకుంటాను. కానీ మామూలు కలిసినప్పుడు భయ్యని పిలుచుకొని కష్టకాలు మాట్లాడుకుంటాం. చంద్రబాబు గారిని మీరు ఏమైనా పిలుస్తారండి? నేను చంద్రబాబు అంటానండి. ఫస్ట్లో అన్న అనేవాడిని, బాబు అనేవాడిని. మీకు చెప్పగా నేను మండల ప్రెసిడెంట్ ఉన్నప్పుడు 89 ఎమ్మెల్యే అయిన కొద్ది 3 సంవత్సరాల వరకు బాబు అనేవాడిని. ఆయన ఏం బాబు అన్నారు, నన్ను కూడా బాబు అనేవారు. ఆయన చంద్రబాబు గారు చాలా కాలంగా నన్ను సత్యనారాయణ బాబు అనేవారు. బుట్టుబాబు కాదు, సత్యనారాయణ బాబు అని పిలిచేవారు. తర్వాత మంత్రి అయిన తర్వాత నేను సార్ అలవాటు చేసుకున్నాను. ఆయన కూడా సత్యనారాయణ అలవాటు చేసుకున్నారు. మంత్రి అయిన తర్వాత ఆయన సార్ అని అలవాటు, ఇప్పుడు సార్ అంటాను. ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారిని సార్ అని వస్తాయి. ఎవరితో మాట్లాడినా, మీతో మాట్లాడినా, ఇంకోటి చెప్పినా మా సార్ అంటాను అంతే. కానీ వ్యక్తిగతంగా ఉండేటప్పుడు భయ్య కానీ లేకపోతే అన్న అని కానీ ఇలాగేమైనా అనుకుంటారంటే? ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారిని నేను చెప్పాను కదా బాబు అని అనేవాడిని, బాబు అన్న. ఆయన సత్యనారాయణ బాబు అనేవారు. చాలామంది నాయకులు తెలుసు, పాత నాయకులకి. తర్వాత నేను మంత్రి అయిన దగ్గర నుంచి ఆ రోజు ఈ రోజు సారే. ఎప్పుడు సార్ని అన్నానో పొరపాటు కూడా కొంత ఇప్పుడు కొత్త వచ్చిన నాయకులు బాబు అన్నగారు అంటారు. నేను అప్పుడు సారే, ఇప్పుడు నాకు సారే. నేను ఎన్టీఆర్ గారితో అంటే మీ అనుబంధం ఎలా సాగింది సార్? నా అదృష్టం అండి. 82లో అన్నగారి పార్టీ పెట్టినప్పుడు చైతన్య రథంలో తిరిగేవాడు నేను. ఆయనతో ఈ జిల్లాలన్నీ పర్యటించారు. జిల్లా కాదు, వైజాగ్ జిల్లానే. ఆయన తినొచ్చినప్పుడు అప్పటికే అప్సరాలో నేను మొట్టమొదటి ఎన్టీ రామారావు గారు నాకు పరిచయం చేసింది రాజా కన్నబాబు గారు. అప్సరా హోటల్లో ర్యాలీకి వెళ్తుంటే తీసుకెళ్ళి గదిలో కల్పించారు నన్ను, మా నాన్నగారి పేరు చెప్పి. రాజా కన్నబాబు గారు మామగారు, మా నాన్నగారు మంచి సమకాలికులు, బంగారరాజు గారు తీసుకెళ్ళి పరిచయం చేశారు. అక్కడి నుంచి అన్నగారు అంటే నాకు రకమైన పిచ్చి పట్టింది. నాకు అంటే పిచ్చి అంటే పార్టీ మీద, ఆయన వ్యక్తిత్వం మీద నాకు అభిమానం కలిగింది. అక్కడి నుంచి అన్నగారితో నేను ఫాలో అయ్యాను. ఎక్కడ తునిలో స్టార్ట్ చేశాను. అప్పుడు నర్సీపట్నం, ఆయన పోతే నర్సీపట్నంలో జాయిన్ అవ్వడం అదే ర్యాలీలో. అంటే ఆయనతో ఫాలో అవుతున్నా అక్కడ నర్సీపట్నం జాయిన్ అయినారు. అలాగే విశాఖపట్నం బోర్డర్ దాటి మళ్ళీ తుని వెళ్ళిపోయే వరకు ఆయనతో ఉన్నాను. ఆయన ఎంటే ఉన్నాను. నిద్ర ఉందా, పాడుందా లేదా, అప్పుడు అప్పలనరసింహ గారు, అలా ఆల్ రామచంద్ర గారు, రాజా కన్నబాబు గారు, వాళ్ళతో కలిసి తిరుగుతుండేవాళ్ళని. తిరిగి అలాగే ఎన్టీ రామారావు గారి దగ్గర అభిమానం పోయింది. 83లో 85లో చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం పెరగాలని నేను, పల్లాశ్రీని గారు, వెలగపూడి గారు మొత్తం వెళ్ళి పడగొడుతున్నారు. మొట్టమొదటి ఉద్యమం చేసింది నేనే. ఆలో చెప్పాం, 60-50 కోట్లు సంవత్సరానికి వస్తూ ఉంది, కాదు ఇన్వెస్ట్ చేయండి, ఇంకా అదనంగా భవనాలు కట్టండి, ఈ కొట్టేద్దని ఆ రోజు చెప్పాను ప్రెస్లో. కేవలం తన విలాసవంతమైన జీవితం కోసం, తన సతీమణి కోసం ఇంత డబ్బును దుర్వినియోగం చేసింది జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఆ భవనాలు ఏం చేయాలో తెలియట్లేదు. మామూలు భవనాలు కట్టారనుకోండి, ఏ టూరిజంగా వాడుకోవచ్చు, లేదా ఎవరైనా అద్దెకే ఇవ్వచ్చు. ఇవి అంటే నాకు తెలిసిన వరకు ఇప్పుడు ఆయన ప్యాలెస్లో ఎవరు ఉండగలుగుతారు? బిల్ క్లింటనో, లేకపోతే ఎవరు మన ట్రంపో, పుతినో, అలాంటి వాళ్ళు విశాఖపట్నం ఎప్పుడైనా వస్తే వాళ్ళకి ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. మన మోడీ గారు, ప్రధానమంత్రి లాంటి వ్యక్తి కూడా అందులో ఉండడానికి కుదరదు. అంత ప్యాలెస్ అది. పూర్వం మన చిన్నప్పుడు ఇది మన ఉంది కదా హైదరాబాద్లో పలకనామా ప్యాలెస్, అలాంటి ప్యాలెస్ ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి ప్రభుత్వం ఏర్పడింది. అడుగుతుంది జగన్మోహన్ రెడ్డిని, ఎందుకు అంత డబ్బును దుర్వినియోగం చేసావు? ఎవరు స్వార్థం కోసం, ఎవరు స్వలాభం కోసం?
ఇవాళ ఆ భవనాలు ఏం చేయాలా చెప్పండి, ఆయన చెప్పండి, సలహా ఇవ్వమంటే జగన్మోహన్ రెడ్డిని. ఎవరికి ఇవ్వాలి? అతికిచ్చి ఎవరు వస్తారా? టూరిజంకి ఇచ్చి ఎవరు వస్తారా? డబ్బు పే చేయగలుగుతారా? ఇప్పుడు ఏదైనా మంత్రి ఉండగలరా? ఇప్పుడు మన కలెక్టర్ గారికి వద్దాం, ఉండగలరా? అందులో ఆ విలాసవంత భవనంలో ఎంత మెయింటైన్ చేయాలి దాన్ని? అది అంచేత ఋషికొండ అనే దాంట్లో తన స్వార్థ స్వలాభం కోసం, తన గొప్పతనం కోసం, తన కుటుంబం ఆనందమైన విలాసవంతమైన జీవితం కోసం కట్టిందే తప్ప ఇది ఏ రకమైన ప్రభుత్వం ఉపయోగపడిన బిల్డింగ్ అది. సో ఋషికొండ భవనం ఇప్పుడు నడవాలి అంటే పుతిన్ గారో, ట్రంప్ గారో, క్లింటన్ గారో, లేకపోతే బిల్ గేట్స్ ఇలాంటి వాళ్ళు రావాలంటారు అంతే. లేకపోతే మన రిలయన్స్ అంబానీ గారు రావాలి. వాళ్ళు వస్తే వాళ్ళ దగ్గర మనం డబ్బు పే చేసుకుంటే వాళ్ళు పే చేస్తారు. లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ ప్రోటోకాల్ ఉపయోగపడుతుంది. అది తప్ప ఈ మన జిల్లా రాష్ట్ర మంత్రులు కూడా అందులో ఉండడానికి కుదరదు. సరే అంటే ఇప్పుడు జరిగిపోయింది, తర్వాత మీరు పోరాడారు, ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు, ఇదంతా ఓకే. అంటే ప్రజలు తీర్పు ఇవ్వడానికి రకరకాల కారణాలు ఉంటాయి కాబట్టి చాలా ఉంటాయి. మేబీ అది కూడా ఒక కారణం అయితే అయి ఉండొచ్చు, నాకైతే తెలియదు. అది మీలాంటి వాళ్ళు చెప్తూ ఉంటారు అది కూడా ఒక కారణం అని. నేను అనేది ఏంటంటే ఇప్పుడు దాన్ని ఏ విధంగా చేయబోతున్నారంటే ఏమైనా ఆలోచన ఏమైనా చేస్తున్నారా గవర్నమెంట్? ఎందుకంటే ఆ మధ్య టూరిజం దానికి ఎక్కువ వినియోగించబోతున్నాం అన్నట్టు కొన్ని మాటలు వినిపించాయి. అసలు ఏం చేయబోతున్నారండి? ఇప్పుడు మనం చాలా టూరిజం ప్యాలెస్ వెళ్ళామండి, రిచ్ కాటేజ్ కూడా చూసామండి. ఎక్కడ నేను లాస్ వేగాస్ వెళ్ళాను, అక్కడ కూడా చూసామండి. కానీ ఈయన కట్టిన భవనాల్లో టూరిస్టులు కూడా ఇచ్చే అవకాశం లేదండి. ఎందుకంటే టూరిస్టులు అంటే ఎలా ఉంటుంది, రూములు పోయి ఉండాలి. ఇప్పుడు మనకి ఇక్కడ మన ఓషన్ ఉంది, బీనపట్నంలో గెస్ట్ హౌస్ ఉంది, చక్కగా రూములు ఉంటాయి, రూముల పరంగా మనం రెంట్ ఇవ్వగలుగుతాం. ఇది అలా కాదండి, పెద్ద హాలు, పెద్ద డైనింగ్ హాలు, వెంకటేశ్వర సినిమా మల్లేశ్వర సినిమాలు చెప్పినట్టు ఆ డైనింగ్లో కూడా అద్దెకెళ్ళి ఎంత పే చేయగలడు, ఎంత ఉండగలడు గదిలో. పెద్ద హాళ్ళు, బాత్రూమే మన సెక్యూరిటీ అంత బాత్రూము అనేది ఎవరు టూరిజంలో అంత పే చేయగలుగుతారు? 1000 2000 3000 ఇవ్వలేం కదా, ఇస్తే అంత దిగేస్తారు, ప్రజలకు ఇచ్చో దిగేస్తారు. కానీ అది మినిమం ఒక బంగ్లాలో దిగాలంటే మినిమం నువ్వు ఒక రోజుకి 5 లక్షలు 6 లక్షలు 5 లక్షలు పే చేసే వరకు ఇవ్వగలుగుతాం మనం. అంత పే చేసే టూరిస్టులు ఎవరు వస్తారు విశాఖపట్నానికి? అది ప్రభుత్వానికి ఇప్పుడు నేషనల్ కూర్చుంది, గుదిబండ కూర్చుంది, ఏమి చేయాలో అర్థం కావట్లేదు. టూరిజానికి రారు, అలర్ట్ చేద్దామంటే అంత స్థామత, అంత కెపాసిటీ ఉన్న అతను లీడర్స్ అంటే అంత ప్రోటోకాల్ లేదు ఇక్కడ. కానీ అప్పట్లో కొన్ని మాటలు కూడా వినిపించాయండి, దాన్ని ఒక మ్యూజియంగా చేయబోతున్నారు అన్నట్టు కూడా వినిపించాయి. ఏం చేస్తాం, ఏం మ్యూజియం అండి? కాదండి, తప్పు నిర్ణయం. మ్యూజియం అంటే ఏమిటి? అల్లూరి సీతారామరాజు గారు, గురిజాడ అప్పారావు గారి, లేకపోతే ఇలాంటి వాళ్ళు ఎవరైనా గాంధీ గారు, అలాంటివి ఏమైనా ఉంటే మనం మ్యూజియం చేయొచ్చు. ఇది ఒక ప్యాలెస్, రిచ్ ప్యాలెస్లో ఏం పెడతారు మ్యూజియం? మనం రిచ్ ప్యాలెస్ కట్టుకొని చూడండి అంటే జనాలకి ఎందుకు కావాలి? వాళ్ళకి అక్కర్లేదు. వాళ్ళకి ప్రజలకే చారిత్రాత్మకమైన ఘట్టాలతో ఉన్నాయి మ్యూజియము. నెహ్రూ గారి చరిత్ర, ఎన్టీ రామారావు గారి చరిత్ర, ఈ పెట్టి తప్పులేదు. అది దేనికి మీరు అర్థం చేసుకోవట్లేదు ఎవరో. మళ్ళీ ఎవరైనా విలాసవంతమైన జీవితం కావాలనుకుంటేనే ప్రభుత్వ పరంగా మరి ఇవ్వాలి తప్ప కలెక్టర్ గారికి ఒకటి, ఎస్పీ గారికి ఒకటి, లేకపోతే కమిషనర్ గారికి ఒకటి